అవి మామూలుగా కింద ఆ పక్క దాల్బందరం. ఇప్పుడు హాయ్ అండి, రేపు వచ్చి కొంచెం పూజ ఉంది కొత్త ఇంటికాడ. రేపు అదే దాల్బందరం పెడుతున్నాం. ఏం లే, దాల్బందరం పెట్టేస్తున్నాము. ఏమంటే ఇంట్లో స్లాప్ అయిపోయింది కదా, స్లాప్ కూడా ఒకటి తీసేశారు. అందుకని దాల్బందరం అయితే పెట్టేద్దాం అనుకున్నాను. అందుకని రేపు ఫ్రైడే అంటే ఏప్రిల్ 4వ తేదీ అన్నమాట రేపు. అది ఈరోజు బేస్వారము. ఈరోజు నైట్ నేను అన్నీ అంటే కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ ఒకసారి ఉంచుకుందాం, సరిగ్గా పెట్టుకుందాం అనేది ఇప్పుడు కూర్చున్నా. అవి మీకు చూపిస్తాను చూడండి. నాకు తెలిసినవి నేను తెచ్చుకున్నాను. ఏమన్నా కానీ మిస్ అయ్యి ఉంటే నాకు చెప్పండి. ఇదండి, ముందుగా అయితే 3 టెంకాయలు ఎందుకంటే ఇది ఇంట్లో కొట్టుకోవడానికి. అంటే మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కానీ మనం ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టుకొని తర్వాత అయితే మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికే ప్రయాణానికి కానీ ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంట్లో అయితే మనం పూజ చేసుకొని దీపం పెట్టుకొని బయట అయితే అడుగు పెట్టాలి. ఇది వచ్చి ఏదైనా సరే ఇంట్లో 1 టెంకాయ, 2 వచ్చేసి మనం ముడుపులో కడతాం కదండి, ముడుపులో కట్టడానికి ఒకటి దాల్బందరం కింద కొట్టడానికి అనమాట. 3 టెంకాయలు తీసుకున్నాను. అలాగే వచ్చేసి పండ్లు అరటి పండ్లు తీసుకున్నాను. యాపిల్ ఇంట్లో ఉన్నాయి, అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, అవి మర్చిపోయా. పండ్లు అయితే తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చి విడిపువ్వు అండి, చూపిస్తాను చూడండి. విడిపువ్వు అన్నమాట. విడిపువ్వు తీసుకున్నాను. విడిపువ్వు ఇది వచ్చి విడిపువ్వు, ఇది వచ్చి మాల, అంటే దాల్బందరం కట్టడానికైతే మాల తీసుకున్నాను. తర్వాత తమలపాకులు, ఇవి తమలపాకులు కొనలేదన్నమాట. అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే ఇవైతే తెచ్చాను. తమలపాకులు పెద్ద ఆకులు ఉన్నాయి. వీటిలో కొంచెం చిన్న ఆకులు, మంచి ఆకులు బాగానే ఉన్నాయి. ఆకులేమో మంచిగా ఉన్నాయి, కానీ పెద్దవి ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద ఆకు అన్నమాట. దీంట్లో కొంచెం సైజు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అవి నేను కొంచెం చూసుకొని ఇంత పెద్ద ఆకు అవసరం లే, కొంచెం చిన్నగా ఉండేటైతే నేను తీసుకోవాలి. ఇది వచ్చి తమలపాకులు తీసుకున్నాను. తర్వాత వచ్చి ఇది కర్పూరం ఆకులు ఉన్నాయి కదా, ఆకు ఒక్క పసుపు కుంకుమ. అంటే మనము 5 మందికి ముత్తైదులకి ఇవ్వాలంట. అంటే దాల్బందరం పెట్టినప్పుడు ఆడబడుచుతో పాటు ఇంకో 4గురికి మనం ఏదన్నా ఇవ్వాలంట. అందుకనైతే ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ కంపల్సరీగా ఇవ్వాలి కదా, అందుకనైతే ఇవి తెచ్చాను. అన్నీ 5 తెచ్చుకున్నాను అనమాట. ఇవి 5. ఇది కర్పూరం. అక్కడ మనం దీపం పెట్టడానికి ఇది నెయ్యి, ఇది దీపం పెట్టడానికి అయితే తీసుకొచ్చా. మనము ముత్తైదులకి ఏమి ఇవ్వాలంటే పువ్వు, ఆకు ఒక్క, పసుపు కుంకుమ, పువ్వు, ఏదైనా పండు. అందుకనైతే ఈ సెటప్ అనమాట. ఏదైనా తీపి కాబట్టి ఇదో స్వీట్ కూడా తీసుకొచ్చా, ఏదన్నా ఇవ్వాలి. తర్వాత వచ్చి ఇదండి, ఇది వచ్చేసి ఇది ఏమంటారు దీని పేరు నాకు కరెక్ట్గా తెలీదు. ఇవైతే నవధాన్యాలు మరమరాలు ఇదండి, నవధాన్యాలు. దీని పేరు అంటారండి, గృహప్రవేశానికి అన్నిటికీ పెడతారు ఇదన్నమాట. దీని పేరు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది ఎందుకంటే మనం దాల్బందరం కింద నేను రేపు చూపిస్తాను చూడండి, ఇదే వీడియోలో వస్తుంది, అంతా పెడతాను చూడండి. ఇది దాల్బందరం కింద పెట్టి నవధాన్యాలు అన్నీ పోసి పెడతారు ఇది. తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ, పసుపు కుంకుమ ప్యాకెట్ చించాలి. ఇది గుమ్మడికాయ, అంతే మొత్తం అయిపోయిన తర్వాత దిష్టి తీసేయడానికి. తర్వాత వచ్చి ఇదండి, ఇది వచ్చి 5 జాకెట్లు అన్నమాట. బ్లూ కలరు, ఇది గ్రీను, బ్లూ, పింకు, వైట్ వచ్చేసి ఇది మనం అది టెంకాయ లోపల కట్టి పైన కట్టడానికైతే ఇది తీసుకున్నాను 5. ఇది వచ్చేసి ఇవి పిల్లలకు తీసుకున్నాను. ఇది వచ్చేసి
అంటే 5 మందిని పిలుస్తాం కదా, ఒక్కొక్కరికి 2 గాజులు లెక్కన పెట్టాలని చెప్పేసి నేనైతే ఇవ్వాల్సింది ఏంటంటే జాకెట్, తర్వాత ఆకు వక్క, పసుపు కుంకుమ, పండు, స్వీట్, 2 గాజులు ఇవైతే పెట్టాలనుకున్నాము. ఇవే మా దగ్గర ఉన్నటివి పెట్టాలని అయితే అనుకున్నాము. పువ్వు ఇవైతే పెట్టడానికైతే ఇదండి మొత్తం సెటప్ అంతా రెడీ చేసుకునేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అంటే ఉదయంతో లేచి అన్నీ చేసుకోవడానికైతే అవ్వదు కదా, అందుకని ముందుగా అయితే అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఏదన్నా నేను కనుక మిస్ అయ్యి ఉంటే మీకు తెలిస్తే, నాకు తెలీదు, నాకు తెలిసినంత వరకు అయితే నేను సెటప్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఏదైనా తెలిసి నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఓకేనా. ఇక్కడ వచ్చి మామిడి ఆకులు అయితే కోసుకొస్తున్నాడు. నేను అవి చూసుకోలేదు, అందువల్ల ఇప్పుడు కోస్తున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి నేను పూజ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను చాలా వరకు చాలా తగ్గాను అన్నమాట. ఇది ఆపరేషన్ అయిపోయింది. ఆ రోజే ముందు రోజు ఉదయం అంతేలే ఉదయం ముందు రోజు అక్కడ నాకు పైప్ పెట్టున్నారు. ఆ పైపు తీయించుకొని వచ్చాము, అందువల్లే నేను వెళ్ళాను. మామూలుగా పైపు కన్నా ఉంటే నేను వెళ్ళుండేదాన్ని కాదు. అక్కడైతే నేను పూజ చేస్తున్నాను. అప్పుడు కూడా చాలా బలవంతంగా నిల్చో ఉన్నాను. చూడండి అస్సలు కదలట్లేదు అక్కడి నుంచి. చాలా నీరసంగా అట్లా ఉంది, అయినా చెయ్యాలి అని చెప్పేసి అయితే వెళ్ళాను. మా వారేమో వద్దులే ఎందుకు మళ్ళీ ఆడికొచ్చి ఇబ్బంది పడడం అన్నారు. కానీ ఇంకా మన ఇల్లు కదండి, ఇంకా మనం చేసుకోవాలి కదా. నాకైతే మనసు ఒప్పలేదన్నమాట. సరే వెళ్ళైనా కనీసం అక్కడ గమ్మునైనా కూర్చుందామని చెప్పి అయితే వెళ్ళాను. కానీ ఖచ్చితంగా మీరే చెయ్యాలి ఈ పూజ అనేది అని చెప్పారు. అందువల్ల అయితే చిన్నగా లేచి అక్కడ వెలిగిస్తున్నాను అన్నమాట. అన్నీ వాళ్ళే, నేను జస్ట్ నిల్చోవడమా అవన్నీ చేశాను. అక్కడ నా వల్ల కాలేదన్నమాట. చాలా వరకు నేను పని అస్సలు ఏం తాకలేదు, అన్నీ మా ఆడబిడ్డ చేతే చేయించాము. అంటే మామూలుగా బాగుంటే చేసి ఉండేదాన్ని ఏమో తెలీదు, కానీ
అన్నీ అయితే ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు కాబట్టి అన్నీ మా పిన్ని చేతే చేయించామన్నమాట. అండ్ మామూలుగా ఆడబిడ్డ చేస్తేనే మంచిది మనకి, అందువల్ల అయితే ఆమెనే చేయించామన్నమాట. చూడండి, టెంకాయ అన్నీ ఆయనే కొట్టారు. అంతే అండి, జస్ట్ ఆ పూజ ఒక్కటే కొంచెం సేపు నిల్చున్నాను. తర్వాత అయితే నేను వెళ్ళి కూర్చునేసాను అనమాట. మా ఆడబిడ్డ అంటే మా పిన్ని. చూడండి, ఇప్పుడైతే దాలబంద్రాన్ని వీళ్ళే ముత్తైదులే లేపాలి. మామూలుగా అయితే ముత్తైదుల వరకే లేపాలి, కానీ అది వెయిట్ ఎక్కువ ఉండేసరికి అందరూ పట్టుకున్నారు. దాన్ని లేపడానికి చాలా కష్టపడ్డారు. నేనేమో సైలెంట్గా నాకు కుర్చీ వేశారు, కుర్చీలో కూర్చొని వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంది అని చూడడమే నా పని, ఇంకేమీ లే. జస్ట్ ఆడ టెంకాయ కొట్టేటప్పుడు మాత్రమే అది కూడా నిల్చున్నా. ఎక్కడ నాకు ఉండేది అంతంత మాత్రం ఉన్నా, అందువల్ల నేనైతే ఏం చేయలే. జస్ట్ ఆడిపోయి కూర్చోవడమే. కుర్చీ వేసారు, కుర్చీలో కూర్చొని ఎట్లా చేస్తున్నారని చూస్తానే ఉన్నా. దాన్ని చాలామంది లేపలేకపోయారు, చాలా బరువు ఉండేసరికి లేపడం చాలా వరకు కష్టమైంది. నేను టెంకాయ ముడుపు కట్టాలి అని చెప్పి నా ప్లాన్లో నేను వెళ్ళా. అక్కడికి వెళ్ళేసరికి బేల్దారి గారు ఏమంటే, అవన్నీ ఇప్పుడు అవసరం లేదమ్మా, టెంకాయ ఇప్పుడు కట్టకూడదు అని చెప్పారు. సరే ఇంకేం చేస్తామని చెప్పేసి ఆ టెంకాయని ఇంకో దానికి యూజ్ చేసేసామన్నమాట. ఫైనల్గా అయితే తలుపులు అయితే పెట్టేసాము. తలుపులు పెట్టేసాము, ఇంకే ఇబ్బంది లేదు, ఎవరు పోరు కూడా. మేము ఆ లెక్కతో పెట్టామన్నమాట. ఎవరైనా అంటే పోతూ ఉంటారు కదా జనాలు, పాత ఇల్లు కనిపిస్తే ఎవరో ఒకరు అట్లా వెళ్ళిపోతూ ఉంటారని చెప్పేసి అయితే మేము పెట్టేసాము. ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదు. మా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు, ఆడ ఉండేవాళ్ళు చాలా బాగా చేశారు. నేనైతే కూర్చొని చూస్తూ ఉన్నా. చూసి వాళ్ళు ఎట్ట చేస్తున్నారనేది నాది ఏంటంటే కూర్చొనే వీడియో తీస్తున్నాను అక్కడ కూడా. కొంచెం సేపు మా అమ్మాయికి ఏమో ఇచ్చాను, ఆ అమ్మాయి తీసిన కొంతసేపు తర్వాత నేనే ఆడ కూర్చొని వీడియోస్ తీస్తానే ఉన్నా. అది ఏం చేయాల, మామూలుగా మనమే ఆకు ఒక్క అనేది పెట్టాలి, కానీ ఇంకా నా వల్ల కాలే. అందుకని నేనైతే సైలెంట్గా కూర్చునేసాను. అన్నీ మా పిన్నియే చేసిందనమాట. మా పిన్ని చేతే మొత్తం ఇప్పించాము. ఇదండి చూడండి, మేమైతే ఇట్లా పెట్టించేసాము, అయిపోయింది. ఇప్పుడు డోర్ తీసేనా పడిపోద్దా? టెంకాయ ఉన్నది చూడు. కర్పూరం వేసుకో. ఏందా? అది చేయలేదా? అసలు నువ్వేమన్నా చెప్పినావు నాకు? నువ్వా ఉండి వేసి అన్న తెచ్చినాం కదా, తేకుంటే సరే తెచ్చినాను. తీసుకెళ్ళాను కదా, మాల అయితే వేసేస్తున్నాడు. ఊరికి అట్లా పెట్టారు. దానికి ఇంకా హోల్స్కి అంతా సిమెంటు రాయి అంతా పెట్టేసి దాన్ని క్లోజ్ చేస్తారనమాట. అది మీకు తెలిసే ఉంటుందిలేండి, దాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. అది నేనైతే అక్కడ కూర్చొని తీస్తా ఉన్నా.
మామిడాకులు అన్నీ తీసుకొచ్చాం. అవన్నీ అక్కడ అందుతాయి కదా, ఆయన ఎట్లాగలాగా పెట్టేసి ఆ పువ్వు తెచ్చాను కదా, చాలా ఎక్కువ తెచ్చా. దాన్ని ఏంటంటే మాలలు అల్లిచ్చి పెట్టించేసాను. దాన్ని ఇక్కడైతే అవి ఆడబెట్టి చేత మా పిన్ని అయితే మా పిన్ని కాడ ఇప్పించేసాము. ఎక్కడ నేను లేవడానికి అవ్వలే, ఇంకేం చేస్తా, అందుకని అక్కడే కూర్చోన్నా. ఇప్పుడు ఇంకా కొట్టేశారు, మా ఆయనే కొట్టేశారు. ఇదండి మా ఇంటి గడప పూజ అయితే ఇట్లా జరిగింది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.